బాలగారు ఏం చేస్తున్నారు మీరు? నీకోసం పూలు తీసుకొచ్చా. నా కోసం పూలు తీసుకొచ్చారా? అవును, నా భార్య కోసం తీసుకొచ్చా. ఇది మరేదో జన్మగా ఉందిగా, నాది అంటూ లేదుగా, ఆయువంత నీదిగా. అబ్బో, అయితే బాలగారు తన భార్య కోసం పూలు తీసుకొచ్చి తల్లో పెట్టారన్నమాట. మరి చెప్పొచ్చుగా. ఏమో సుందరి, ఇంతకు ముందు తీసుకొచ్చినప్పుడు నీకు చెప్పేవాడిని, తల్లో కూడా పెట్టేవాడిని. కానీ అప్పుడు కంటే ఇప్పుడే చాలా సంతోషంగా ఉంది తెలుసా. సుందరి, నేను నేను ఇంకొక సర్ప్రైజ్ ఇవ్వనా? ఇంకో సర్ప్రైజా? అవును. ఏంటది? ఏ దొంగ, తప్పు కదా? భార్యని ముద్దు పెట్టుకుంటే తప్పేం కాదు. నువ్వు నా భార్య కదా, భార్యతో ఎలాగైనా ఉండొచ్చు. నువ్వు నువ్వు త్వరగా వంట చేస్తే భోజనం చేసి చేసేసి బాలగారు ఆగిపోయారే. నాకు సిగ్గేస్తుంది. బాలగారు, మీకు సిగ్గుపడ్డం కూడా వచ్చా? మరి నువ్వు అలా అడిగితే నాకు సిగ్గు రాదా? మరేంటో చెప్పండి. నేను ఇప్పుడు చెప్పను, భోంచేశాక చెప్తా. చెప్పండి. చెప్పను. బాలగారు, నేను నా భర్తలో కోరుకున్నది ఈ మార్పే. భగవంతుడా, నా భర్త నాతో జీవితాంతం ఇలాగే ఉండేలాగా చూడు తండ్రి. గాయత్రి, ఎందుకు భోజనం చేయలేదు? ఇలా అయితే నీ ఆరోగ్యం ఏమవుతుందో చెప్పు. లేనిపోని ఆలోచనలతో మనసు పాడు చేసుకోవద్దు. ఏవేవో అపోహల్ని నమ్మొద్దు గాయత్రి. నాకేం చెప్పొద్దు, పైగా మీ గురించి నాకు అస్సలు చెప్పొద్దు. నాకన్నీ తెలుసా. నాకు ఆకలిగా లేదు, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు. గాయత్రి ఏవేవో చూసి అపార్థం చేసుకుంటుంది. ఈ టైంలో నేనేమీ చేయలేను. కొన్ని రోజుల తర్వాత నిజాలేంటో తెలుసుకున్నాక గాయత్రిని అర్థం చేసుకుంటుంది. ఇప్పుడు గొడవపడి తనని ఇంకా డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. అక్క, నువ్వు ఎదురు పడితే గట్టిగా హక్ చేసుకుని నా మనసులో ఉన్న బాధంతా చెప్పుకోవాలనుందక్క. గాయత్రి, ఏంటమ్మా, ఇంత రాత్రి అవుతుంది, ఇంకా పడుకోలేదా?
లేదత్తయ్య, నాకు అక్కే గుర్తొస్తోంది. అక్కనొకసారి ఎలాగైనా కలవాలత్తయ్య. అయ్యో, అక్క కోసం చాలా బెంగ పెట్టుకున్నట్లుంది. ఇలానే ఉంటే బిడ్డకి తనకి ఇద్దరికీ ఆరోగ్యం పాడవుతుంది. రేపే బాలా త్రిపురలని రమ్మని చెప్పాలి. వాళ్లతో గాయత్రిని కల్పించాలి. అమ్మ గాయత్రి, రేపు ఉదయాన్నే మనం గుడికి వెళ్ళాలి. నువ్వేం ఆలోచించకుండా ఇంక పడుకో. సరే అత్తయ్య. ఉమ్. హలో, చెప్పండమ్మా. అవ్వా, కొంచెం మా కోడలికి ఫోన్ ఇస్తారా? అలాగే అలాగే. అమ్మా త్రిపుర, ఏంటవ్వా? మీ అత్తగారు ఫోన్ చేశారమ్మా. ఆ, చెప్పండి అత్తయ్య. అమ్మ త్రిపుర, నువ్వేం కంగారు పడకమ్మా. నేను ఫోన్ చేసింది దేనికంటే నువ్వొకసారి రేపు బాలం తీసుకుని గుడికి రావాలమ్మా. ఎందుకు అత్తయ్య? ఎవరికైనా ఏమైనా అయిందా? ఆహా, నువ్వేం టెన్షన్ పడకు. నీతో మాట్లాడేది ఉంది. అక్కా అక్కా అక్కా, అక్కకేదో కీడు జరిగినట్టు అనిపించింది అత్తయ్య. నాకు అక్కే గుర్తొస్తోంది. అక్కనొకసారి ఎలాగైనా కలవాలత్తయ్య. అలాగే అత్తయ్య. బాలాగారిని తీసుకుని వస్తాను. సరేనమ్మా, ఉంటాను. అవ్వా, బాలగారు, ఏంటి వాలకం? అవును బాలగారు, ఈ గెటప్ ఎప్పుడో చూసినట్టుంది. మొన్న మన పెళ్లి రోజు కట్టుకున్నాను కదా, ఆ పంచే. ఓ అవును కదా. అవును బాలగారు, ఇందాక నాకు భోజనం అయిపోయిన తర్వాత ఏదో సర్ప్రైజ్ అన్నారు. ఏంటది? ఎదిగో. ఏంటి సార్, కొత్తగా మా ఆయనలో చాలా మార్పు వచ్చింది. నువ్వు అలా అనకు సుందరి, నాకు సిగ్గేస్తుంది. అబ్బో, మా ఆయన గారికి సిగ్గు కూడా వేస్తుందా? అయినా నేను ఎందుకు కట్టుకోవాలా చీర? నేను కట్టుకోను. కట్టుకో సుందరి ప్లీజ్. కట్టుకుంటాను, కానీ దేనికి కట్టుకోవాలో చెప్పండి. అది అది